ప్రైజ్ ది లార్డ్. దేవుని నామునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ శుభదినమందు సామెతల గ్రంథం 26వ అధ్యాయంను ధ్యానించుకొనుచుండగా నీవే మాకు తోడయుండి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు చేయమని, నీవు వారు తోడయుండి వారు చేయు పనులన్నిటిలో నీవే వారికి రక్షణ కల్పించి నీ ఆశీర్వాదములు వారికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. ఎండకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. గుర్రమునకు చెబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమీయకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టలేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనివాని చేతిలో ముళ్ళు గుచ్చుకొనినట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనను, వీధిలో సింహమున్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చేయి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమగుననుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. తనకు పుట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితనని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను
కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వానిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు వందనాలు. విన్న ఈ వాక్యములు ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు చేయండి. ఆర్థిక పరిస్థితుల్లో మునిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేయి పట్టి పైకి లేపండి. వారి అప్పుల ఊబిలో నుంచి పైకి లేపండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మంచి ఆరోగ్యవంతులుగా చేయండి. అలాగనైనా శాంతి సమాధానము లేని కుటుంబాలలో ప్రభువా నీ శాంతిని, నీ ప్రేమను దయచేయమని అడుగుచున్నాం. నీవు మంచి కాపరివి కనుక ప్రతి ఒక్కరి కుటుంబములను కాచి కాపాడమని, ఈ దినమెల్లయు అందరి తోడై ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.